అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా, నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు బుధవారం అండి. భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. మన ఆడవాళ్ళకి రోజు ఉండే పనేనండి. బయట ఊడ్చి కళ్ళాపు చల్లేసి అందమైన ముగ్గు వేసుకొని వెతుక్కొని వేసుకొని పసుపు కుంకాలు అలంకరించుకోవటం అనేది మనకెంతో సంతోషం కదండి. బయట టేబుల్ ప్లాంట్ మొక్కలు డబ్బా మూతల్లో పెట్టుకున్నాను కదండి. అవి పూలు పూయటానికి రెడీ అవుతున్నాయి. కొంచెం ఎగురు పెట్టేయండి, చక్కగా పూలు పూస్తున్నాయి. ఉదయం సాయంకాలం కొంచెం వాటర్ అనేది పోస్తూ ఉంటాం కదా. ఈ విధంగా మంచిగా పూలు అనేది పూస్తుంటే చాలా అందంగా సంతోషంగా అనిపిస్తుందండి. అవి మాత్రం మెయిన్ గుమ్మం ఉందండి, ప్రధాన గడప దగ్గర ముందు మనీ ప్లాంట్ మొక్కలు పెట్టుకున్నామండి. వాటిని మా వారు సరి చేస్తున్నారనమాట. ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడికి పూజ చేసుకున్నానండి. ఇక వినాయకుడిది ప్లగ్ ఉంటుందండి, స్విచ్. ఇది వినాయకుడి మంత్రం అనేది వస్తూ ఉంటుందన్నమాట. 7 దాదాపు ఉన్నాయండి అవన్నీ మంత్రాలు. ఇక ఈరోజు బుధవారం కాబట్టి వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఇక మంత్రాన్ని పెట్టుకుంటాను. బాదం పప్పు, జీడిపప్పు, బెల్లపు ముక్క పెట్టుకున్నానండి. భగవంతుడికి వినాయకుడికి బెల్లపు ముక్క అంటే ఇష్టం కదా, అందుకోసమని ప్రసాదంగా బెల్లపు ముక్క, జీడిపప్పు, బాదం పప్పు పెట్టుకున్నానండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను. తెల్ల జిల్లేడు పూలంటే ఈశ్వరుడికైనా, వినాయకుడికైనా, సుబ్రహ్మణ్యేశ్వరుడికైనా ఎంతో ప్రీతి కదండి. ఉదయాన్నే మనం రోజు చేసుకునే పనులేనండి. మనం నవ్వుతూ చక్కగా సంతోషంతో ఆనందంగా త్రుళ్ళుతూ మన ఆడవాళ్ళమంతా ఈ విధంగా ఉదయాన్నే బయట ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వేసుకోవటం, తర్వాత దీపారాధన చేసుకోవటం, తర్వాత టిఫిన్ సెక్షను, తర్వాత భోజనం వంట వార్పులు చేసుకోవటం, ఇవి రొటీన్ లైఫేనండి మన జీవితంలో. ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా ఆదివారం కూడా ఆడవాళ్ళకి సెలవు ఉండదు. ఎప్పుడు మనం మన పని మనం చేసుకుంటూ ఉండటమేనండి. క్షణం తీరిక లేకుండా అలసిపోతూ చేస్తూనే ఉండాలి. ఇక తర్వాత పోలేరమ్మ తల్లి దగ్గర కూడా పెట్టుకున్నాను. అలాగే తులసమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి దగ్గర కూడా దీపం వెలిగించుకున్నానండి. నిత్యం చేసుకునే పనులేనండి. అందులోనే సంతోషాన్ని తెచ్చుకొని మనం ఆ రోజంతా సంతోషంగా ఆనందంగా గడపటమేనండి జీవితం అంటే. దానిమ్మ చెట్టు అనేది పండ్లు వస్తున్నాయండి. ఇప్పుడే ఒక పండు అయితే కొంచెం పండింది. 2 రోజుల్లో వస్తాము. ఇక టిఫిన్ అయితే పూరీనండి. పూరీ కూర. పూరీ చేస్తున్నానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీలు అనమాట. పూరీ పిండి కలిపేసి చేస్తున్నాను. ఇగో మనకి సిబ్బులు ఉన్నాయి కదా, ధాన్యాన్ని తూర్పాలు పోసే సిబ్బులు. ఈ సిబ్బులతోటి ఇలా పూరీ ఫ్రెష్ మీద పోసేస్తున్నాను పూరీలు మా వారికి నాకు. కర్రీ కూడా తయారు చేశానండి. అదిగోండి కర్రీ వచ్చేసేసి అంటే మినపగుళ్ళను అవి ఇడ్లీకి రేపు పొద్దున ఇడ్లీ కనని నానబెట్టుకున్నానండి, ఇడ్లీకి రవ్వకి. ఈ విధంగా పూరి ఒత్తుకుంటే మనం తొందరగా అయిపోతుందండి. ఆ చేతితో కర్రతో కాకుండా త్వరగా అయిపోతుంది, పని ఫాస్ట్గా అయిపోతుంది. అదిగోండి నూనె బాండీలో పోసి పెట్టుకున్నాను, వేడెక్కుతుంది. పూరీ తయారు చేసుకున్నాము. అయిపోయినాయి పూరీలు. అటు మినపగుళ్ళను రవ్వ నానబెట్టుకున్నానండి రేపు ఉదయానికి ఇడ్లీకి. ఇదిగోండి నూనె వేడెక్కింది, పూరి వేసుకుందాం. పూరికి నూనె ఎక్కువ కావాలండి, బాగా తెల్లితే పూరి అనేది పొంగుతుంది అన్నమాట.
చూసారా అలా పొంగితే బాగా కమ్మగా రుచిగా. ఈ విధంగా పూరి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే బాగుంటాయండి. ఇట్లానే పూరీలన్నీ తయారు చేస్తాను. ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ కూర అండి. గుమగుమలాడుతూ హోటల్ స్టైల్లో ఉన్నదండి. చూసారా మా వారికి నాకు పూరీలు చూసారా ఎలా పొంగినాయో చక్కగా. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీ కూర ఇదండి ఈరోజు. అండి మనం లంచ్లోకి రాగి సంగటి తయారు చేసుకున్నామండి. ఈరోజు సాంబార్ ఉన్నాయి ఆల్రెడీ, నిన్న తయారు చేసుకున్నాం కదా, కనీసం 2 రోజులు కూడా లేకుండా ఎలాగండి. సాంబార్ అయినా రసం అయినా 2 రోజులు ఉపయోగిస్తామండి. అందుకోసమని లంచ్లోకి రాగి సంగటి తయారు చేసుకున్నాం. ఉదయం పూరీ చేసుకున్నాం కదండి, పూరీ తిన్నాం కదా, ఈరోజు రాగి సంగటి తయారు చేసుకున్నామండి. ఇదిగోండి ఈ పాత్రను పెట్టుకుంటున్నాను, గ్యాస్ వెలిగించుకున్నాము. ఇదిగోండి రాగి పిండి ఈ బౌల్కి తీసుకున్నానండి. కొంచెం వాటర్ వేసుకుని దీంట్లో కూడా కొంచెం 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ బౌల్కి మాత్రం రాగి పిండి తీసుకున్నానండి. నెయ్యి అండి, కొంచెం కళ్ళుప్పు తీసుకుందాము. వాటర్ ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పాత్రలో వచ్చేసి నేను 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. పోసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం కళ్ళుప్పు వేసుకుందాము. ఇదిగోండి కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. తర్వాత నెయ్యి వేసుకుందామండి. రాగి సంకటి పప్పుచారులోకి పులుసు కూరలోకి ఇదిగోండి నెయ్యి వేసుకుందాం. ఇది నీళ్ళు బాగా తెల్లనిద్దామండి. తెల్లనిచ్చిన తర్వాత అప్పుడు మనం రాగిపిండి వేసుకోవాలి. ఇలా రాగి సంకటి అనేది మన పూర్వీకులు తయారు చేసుకొని తినటం వల్లనే హాయిగా ఆరోగ్యంగా ఉన్నారండి. రైస్ కాకుండా ఇలా సాంబార్ అప్పుడు పులుసు కూరలప్పుడు ఇలా చేసుకొని తిన్నామనుకోండి, ఆరోగ్యంగా ఆకలి వేయదండి, హాయిగా ఆరోగ్యంగా శక్తిగా దృఢంగా ఉంటాము. మనం యాక్టివ్గా ఉంటాం అనమాట. మనకి ఇమ్యూనిటీ కూడా బలంగా ఉంటాం అన్నమాట. ఇది తెల్లనిద్దాము. ఓకేనా. రాగి పిండి మనం ఇంట్లోనే రాగులు తయారు రాగులు తెచ్చుకొని పట్నం బజార్ అండి, మాకు గుంటూరులో పట్నం బజార్కి ఏ వస్తువైనా సరే పట్నం బజార్ వెళ్తాము. ఇక అక్కడికి వెళ్ళి రాగులు తీసుకొని వస్తానండి. దాదాపు 3-4 కేజీలు చేస్తాను నెలకు వచ్చేసి. మా వారికి నాకే కదండి. ఇక 4-5 కేజీలు శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని నీడపట్టునైనా ఎండలోనైనా ఆరబెట్టేసుకొని మరక పట్టించుకుంటానండి. ఇక గోధుమలైనా రాగి పిండి అయినా సరే, పచ్చజొన్నలైనా సరే, అలసందులైనా ఏదైనా సరే అలా మనం పట్నం బజార్లో మనకున్న పరిస్థితికి మనం పిండ్లు అవి తీసుకోకుండా డీమార్ట్కి వెళ్ళేసి పిండ్లు అయినవి తీసుకోనండి, ఇలా పట్టించేసి ఆడిచ్చి మరక పట్టించేసి నా సాటిస్ఫై అండి అలా తీసుకొచ్చుకుంటాను అన్నమాట. మన కళ్ళ ముందు మనం తయారు చేసుకుంటే మనకి సంతోషం కదండి, మన ఆనందం కదా. ఏ పిండి కలుపుతారో ఏమో తెలియదు కదా, అందుకోసం చెప్పేసి ఎక్కువగా నేను ఆ పని చేస్తూ ఉంటాను. ఇదైతే మందంగా ఉంటుందండి పాత్ర. ఏదైనా సరే రాగి పిండికి తయారు చేసుకునేటప్పుడు మందమైన పాత్ర తీసుకోండి. తీసుకుంటే మనం ఇదిగోండి పప్పు గుత్తితోటి ఇక దానిపైన కసరత్తు చేయాలన్నమాట. అందుకోసమని
లంచ్లోకి అప్పుడప్పుడు నేను ఇలా తయారు చేస్తూ ఉంటానండి. రాగి సంగటి చాలా బలము ఆరోగ్యమైన పదార్థం కదా, అందుకోసం చెప్పి మీరు ఇలాగే తయారు చేసుకుంటారా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, సరేనా? ఇదిగోండి నీళ్లు తెరులుతున్నాయి. నేను ఆల్రెడీ ఇదిగోండి కొంచెం ఇలా కలిపి పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు అయితే రాగిపిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇదిగోండి తెరులుతున్నాయి. కొంచెం గ్యాస్ తగ్గించుకోండి, నీడిగా పెట్టేసుకొని ఇదిగోండి ఇది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ ఇదిగోండి ఈ పిండి అనేది ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం గ్యాస్ అనేది తగ్గించుకోండి. ఇలా మసిగుడ్డ పట్టేసుకొని ఈ విధంగా తిప్పండి గట్టిగా. ఇలా తిప్పుతూ ఉంటే మనకి గడ్డలా తయారవుతుంది. దగ్గరకు వచ్చేదాకా ఇలా గట్టిగా తిప్పేసుకుంటాం. ఇలా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలండి. ఇలా మసిగుడ్డ ఆధారం చేసుకుని ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇలా చాలాసేపు తిప్పితే బాగా గట్టి పడుతుందండి. మనకు ఉండ లేకుండా దగ్గర పడుతుంది అన్నమాట. ఉడికిందండి, గ్యాస్ కట్టేసేసుకుందాం. కొంచెం ఇలా వాటర్లో ఇలా చేయి తడుపుకొని పప్పు గుత్తికి ఇట్లా తీసేసుకోండి. కొంచెం ఆరనిచ్చుకుందాం. కొంచెం ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్నాం రాగి ఉండలు. ఓకేనా? కొంచెం ఆరనిచ్చాం. ఇదిగోండి మనకు ఉండ అనేది రాలేదనుకోండి, రాకపోతే సరిగా మనకు తెలియలేదు, చేత కాలేదనుకోండి, ఇలా ఒక బౌల్కి కొంచెం తడి అప్లై చేసేసుకొని ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని చక్కగా ఓకేనా? చూసారా? ఇలా నెయ్యి వేసుకోవచ్చు. అలా చేసి మళ్ళీ కావాలన్నప్పుడు మళ్ళీ ఇలా పోండి. మనకు ఉండ అనేది సరిగ్గా రానప్పుడు ఇలా చేసుకోవాలి. కొంచెం ఇలా వాటర్ ఇలానైనా ఉంటుంది. మనకి కరెక్ట్గా గట్టి ఉండలే రావాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి రాగి సంగటి ముద్ద. అలాగే నెయ్యి వేసుకొని తర్వాత పప్పుచారండి, సాంబారు, ఇలా వేసుకొని టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇవ్వండి ఉప్పుడు మిరపకాయలు కూడా ఉన్నాయి. ఈరోజు మా లంచ్ రాగి సంగటి అండి. రాగి సంగటి, పప్పుచారు, సాంబార్. బాగా ఇట్లా కలుపుకోండి, దాంట్లో మునిగేటట్టు తేలేటట్టు.
అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటామండి. బాగుందండి, అమృతం. రాగి సంగటి, సాంబారు, పులుసు కూరలు అట్లా చేసుకుంటే అప్పుడప్పుడు తగులుతుంటే మంచిదండి. ఆరోగ్యానికి చాలా మంచిది, పౌష్టికాహారం. ఉల్లిపాయ కూడా చూసారా ఎలా ఉడికిపోయిందో పప్పుచారులో. చూపించలేదు. ఉల్లిపాయ అనేది చక్కగా బాగా ఉడికిపోయిందండి. అదిగోండి. అలా ఉల్లిపాయ నంచుకొని టేస్ట్ చేయండి. రాగి సంగటి, పప్పుచారు, ఉప్పు మిరపకాయ. ఉప్పు చేప కాదండి, ఉప్పు మిరపకాయ అనమాట. బాగుందండి. కొంచెం తినగానే కడుపు నిండిపోయిందండి. ఇది అసలు ఆకలి కాదు, ఆకలి కాదు, మంచిది కదా, పుష్టి ఆహారం కదా. వైట్ రైస్ తినే కొంది పోతుంటుంది కానీ ఆకలి తీరదు. అవును, అనుకోండి ఒక ముద్ద చాలు మనకి. బలమైన పదార్థం. మజ్జిగ అన్నం, కూర అన్నం 2 సరిపోతాయండి. ఇంకా చాలు అనిపించింది. గంగి గోవు పాలు గెరెటెడైతేనేమి, కరము పాలు కడవడైతేనేమి అని రాగి సంకటి కొంచెమైనా ఒక ముద్దైనా చాలు ఆరోగ్యానికి. బాగుందండి. ఇప్పుడు మీరు నంచుకోండి, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా ఉంది? ఇప్పుడు మిరగాయ వేయించానండి పప్పుచారులోకి ఈరోజు. బాగుందండి, ఈ కాంబినేషన్ ఇంకా బాగుంది. ఇప్పుడు మిరపకాయ ముందుకు కొరుక్కుంటుంటే అమృతంలా ఉంది, బాగుంది. ఆ టేస్ట్ వేరు. బాగుందండి. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని మీరు కూడా ఆస్వాదిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమ్మర్లో ఇంకా శక్తి ఉంటుంది, మనకి ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. చిన్నగా పిల్లలకు వచ్చినప్పుడు అలవాటు చేయండి. అప్పుడప్పుడు అవును, చేస్తే వాళ్ళు కూడా తిందాం అనిపిస్తుందండి. ఒక్కసారి తినమన్నా తినలేదు, మా అమ్మని తినేసేస్తారు. ఫస్ట్ నుంచి కూడా అప్పుడు వారానికి ఒకసారి ఇట్లా పులుసు కూరలప్పుడు, చికెన్ అప్పుడు, మటన్ అప్పుడు, ఫిష్ కూర అప్పుడు చక్కగా చేసుకొని తినొచ్చండి. ఇట్లా బాగా కలుపుకోండి పులుసు కూరల్లో. అవును, కలుపుకుంటేనే టేస్ట్ మొత్తం కలిసిపోయిద్ది. అవును, ముద్ద రావడం లేదని ఇట్లా చేసుకుని తింటమే. అవును, పిల్లల స్పూన్లోనైనా సరే చక్కగా తినేస్తారు. స్పూన్తో పెడుతున్న చేతితోటైనా సరే తినేసేస్తారు. ఎంజాయ్ చేయండి. అయితే ఇదిగోండి రాగి ముద్ద, నెయ్యి ఆల్రెడీ పెద్దల దగ్గర పెట్టుకున్నానండి. తర్వాత ఈ పప్పుచారు పోస్తాను. ఇలా తీసేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొనేసి అమృతమే. ఎప్పుడైతే బాగా కలిసిద్దో అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటుందండి. బాగుంది. ఇలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని తినేసేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది కదండి రాగి సంగటి. అలాగే ఇప్పుడు మిరపకాయండి ఎండని కొంచెం పచ్చిమిరకాయలు ఉంటే వెంటనే పెరిగేసేసి ఉప్పు వేసేసి చేశానండి. బాగున్నాయి. ఎండబెట్టాను, ఒక్క రోజుకి ఎండిపోయినాయి ఒకటి. కొంచెం ఉల్లిపాయలు కూడా చూసారా, చిన్న చిన్న ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోయినాయి. నిన్న చూపించలేదు భోజనం చేసేటప్పుడు. మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి. పప్పుచారైనా రసమైనా 2 రోజుల వరకు పెట్టేస్తానండి. సూపర్, అద్భుతం. తినే కొందే తినాలనిపిస్తుంది, పోతా ఉంటుంది ఇక. కానీ తిన్న తర్వాత అస్సలు ఆకలి. చాలా బాగుంటుంది.
మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటుంది. బాగా మంచి శక్తిని, ఇమ్యూనిటీ వస్తుందండి. సాయంకాలం వేళ మా వారు నేను వాకింగ్కి వెళ్ళామండి. మాకు దగ్గరే గుజ్జనగుళ్ళ పార్క్ అనేది ఉన్నది. ఇలా దాదాపు ఒక 10 మినిట్స్ వరకు వాకబుల్ అండి, నడిస్తే వస్తుంది ఈ పార్క్ అనేది. ఇక ఒక రౌండ్ అనేది తిరిగామండి. తిరిగి కూర్చున్నాను నేను. ఇక చెమటలు కారిపోయాయండి వాకింగ్ చేసేసరికి. ప్రతి వాళ్ళు కూడా రోజు ఒక అరగంట సేపు అయినా వాకింగ్ అనేది చేస్తే ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. మన ఒంట్లో ఉన్న నీరంతా కూడా, చెడు నీరంతా కూడా పోయి హాయిగా ఆరోగ్యంగా ఉంటామండి. మన ఇంటికి దగ్గరలోనే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కనుక నడిస్తే వాకబుల్ గుజ్జనగుళ్ళ పార్క్ అనేది వస్తుందన్నమాట. డీమార్ట్కి దగ్గరలోనే ఉంటుంది. ఇక వాకింగ్ చేసుకుంటూ మా వారు నేను వెళ్ళేసి పార్కులో ఒక రౌండ్ తిరిగేసేసి ఇక మరలా ఇంటికి తిరిగి వచ్చేసామండి. నిత్యం చేస్తే మంచిదేనండి, ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్తీగా. కానీ ఒకరోజు చేసేసరికి అలసిపోతాం కదండి, తెల్లారేసరికి కాళ్ళు బాగా విపరీతంగా నొప్పులు పుట్టేస్తాయి. డైలీ రోజు చేస్తే వాకింగ్ అనేది ఎంతో ఆరోగ్యమైనదండి. ప్రతిరోజు కూడాను ప్రతి వాళ్ళు కూడా వాకింగ్ అనేది ముఖ్యమండి. ముందు ఒక 15 మినిట్స్ అలా వెళ్తే వస్తుందండి గుజ్జనగుళ్ళ పార్క్ అనేది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత సినిమా చూసామండి. హోమ్ అనే మూవీ చూస్తున్నామండి. వర్గీస్, నువ్వేంటి ఇక్కడ? నేను ఇలాగే షాపింగ్ వచ్చాను. ఓ అవునా తమ్ముడు, ఒక నిమిషం సార్, ఫోటో తీవా? సార్ ఫస్ట్ కనిపిస్తున్నానా? అలాగే ఉండు. హోమ్ అనే మూవీ చూస్తున్నామండి మా వారు నేను. చాలా బాగుంది, మీరు చూడండి. చాలా బాగుంది. మధ్యతరగతి ఫ్యామిలీస్ తోటి ఎలా ఉండాలి ఏంటనేది బాగున్నదండి. సినిమా అనేది చాలా చక్కగా ఉన్నది, చూస్తున్నామండి హోమ్ అనేది. పంపించాలి కదా, లేదంటే నా సంగతి చెప్పారు. ఏది తీయండి 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 చూద్దాం. తీయండి, అక్కడ నిల్చున్నారు కదా, ఇలా తీయండి. ఎందుకు అనవసరంగా చేస్తున్నారు? చాలా బాగుందండి, మీరు ఒకసారి చూడండి. వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. నేను బోధించే వాటిలో ఇది ప్రధానమైనదిగా నొక్కి చెబుతాను. ఆధ్యాత్మికత, మానసిక, శారీరక దౌర్బల్యం కలిగించే దేనిని కూడా నీ కాలి బొటనవ్రేలితో అయినా ముట్టవద్దు. వివేకానందుల వారు తను బోధిస్తూ చెప్తున్నారండి. ఆధ్యాత్మికంగా గాను, మానసికంగాను, శారీరక దౌర్బల్యంలో కలిగించే వేటినైనా సరే నీ కాలి బొటనవ్రేలితోనైనా కూడా వాటిని తాకొద్దు, ముట్టొద్దు అని చెప్తున్నారనమాట. ఏమైనా సరే చెడు పనులండి, చెడు లక్షణాలు ఏదైనా పెద్దవాళ్ళు చెప్పేది అదే కదండి. నొక్కి నొక్కి మరీ చెప్తారు, అదే విషయాలు ఖండిస్తారు కదా. అదే వివేకానందుల వారు చెప్తున్నారనమాట. ఏదైనా సరే కాలి బొట్టన విడలతోనైనా సరే మీరు తాకొద్దు, ముట్టొద్దు అని చెప్తున్నారు. ఇదేనండి వివేకానందుడి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. బహిష్టు స్రావం ఎక్కువైతేనండి బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. అది ఆగకుండా కొంతమందిలో ఎక్కువగా స్రవిస్తూ ఉంటుందండి. అలాంటి వాళ్ళకి అడ్డసరసం అను ఆకురసం 5-6 స్పూన్స్ నీళ్లతో కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే ఆ బ్లీడింగ్ అనేది తగ్గిపోతుందండి, ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట.
నండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.